వెల్కమ్ టు టీజీటీవీ తెలుగు న్యూస్. పెద్దపల్లి జిల్లా గోదార్కనిలో మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గోదార్కని ప్రధాన చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కార్పొరేటర్లు ప్రజలతో కలిసి భోగి మంట నిర్వహించి ఘనంగా వేడుకలు చేశారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ గత సంవత్సరంలో జరిగిన కష్ట నష్టాలను మర్చి కొత్త జ్ఞాపకాలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన అన్నారు. భాగంగా ఈరోజు రామగుండం నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క సాంప్రదాయాలను, సంస్కృతిని తెలంగాణ రాష్ట్రంలో కాపాడినటువంటి సందర్భాన్ని ఈరోజు మేము సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటలను ఈరోజు చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంగా ఈరోజు మేము ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాల పండుగను ఇలా భోగి మంటలను నిర్వహించడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క భోగి మంటల కార్యక్రమాలలో పాల్గొనేటువంటి సంస్కృతి. ఈ యొక్క సంస్కృతిలో మనము గతంలో ఉన్నటువంటి జ్ఞాపకాలను, గతంలో ఉన్నటువంటి పాత వస్తువులను, పాత ఈ యొక్క ఆలోచనలు అన్నింటినీ కూడా ఈ యొక్క భోగి మంటల్లో వేసి ఈ యొక్క భోగి మంటల తర్వాత ఈ యొక్క కొత్త సంస్కృతి సాంప్రదాయ పండుగ అయినటువంటి ఈ యొక్క సంక్రాంతి పండుగ రోజు అన్ని కొత్త
పండుగగా ఈ యొక్క దాన్ని మనం నిర్వహించుకునేటువంటి ఆనవాయితీ ఉంటుంది. అందుకోసమే ఈ యొక్క పాత జ్ఞాపకాలన్నింటినీ కూడా ఈరోజు పాత వస్తువులను అన్నింటినీ కూడా ఈ భోగి మంటల్లో వేయడంతో పాటు రాబోయేటువంటి ఈ యొక్క రోజులలో ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బాగు జరగాలని, మంచి జరగాలని, వారు నిండులు రేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వారు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరాలని కూడా ఈరోజు ఈ యొక్క పండుగ సందర్భంగా కోరుకోవడం జరిగింది. ఈ యొక్క పండుగను ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్క వాడలో జరుపుకునేటువంటి ఆనవాయితీ దినదినం ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కనుమరుగవుతున్న సందర్భంగా వీటిని కాపాడడమే ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చౌరస్తా వేదికగా టీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని ఆనాడు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఈ విధమైనటువంటి భోగి మంటల కార్యక్రమాలను కూడా నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటూ రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, సకల జనులందరికీ కూడా ఈ యొక్క భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాము.